బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే కళ్యాణ్ అవుట్ అయ్యాడు. సో ఈ కళ్యాణ్ని ఎవరు అవుట్ చేసారంటే ఇమాన్యుయల్ అయితే ఒక టాస్క్ నుంచి తీసేసిండు. ఎందుకు తీసేసిండు అనేది మనము లాస్ట్లో మాట్లాడుకుందాం. వీడియో చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలానే మనకు ప్రోమో కూడా రిలీజ్ అయింది కాబట్టి ప్రోమోలో ఏం జరిగింది, నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఏం జరిగింది అనేది మనం వీడియోలో మెయిన్గా డిస్కస్ చేద్దాం. చాలా చిన్నగా ఉంటుంది వీడియో, మీకు డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో చూడండి, చూసిన తర్వాతకి మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కామన్గా ఏంటిదంటే ఫస్ట్ పాయింట్ ప్రోమో గురించి కాబట్టి, సో వీళ్ళందరూ బయట కూర్చుంటారు, ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అయినప్పుడు తనుజ ఆన్సర్ చేస్తుంది. సో తనుజ ఆన్సర్ చేసినప్పుడు బిగ్ బాస్ అంటాడు కదా, సో నీ పక్కన చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ దూరంగా పంపించని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు తను వాళ్ళందరూ చెప్పుద్ది, సో మీరందరూ దూరంగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పుద్ది. చెప్పిన తర్వాతకి సో యాక్చువల్గా నేను ఎందుకు కాల్ చేసినా తెలుసా అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు. అడిగినప్పుడు తనుజ చెప్పుద్ది కదా, సో లాస్ట్ వీక్ ఏదైనా మీకు విషయం ఉంటే చెప్పండి, ఒక పేపర్ పైన రాసి పెట్టమని చెప్పిండు, మేబీ దాని గురించి కావచ్చు అని చెప్పేసి తనుజ ఆన్సర్ చేస్తుంది. సో అప్పుడు బిగ్ బాస్ అంటాడు కదా, సో రాంగ్ గెస్, సో యాక్చువల్గా దానికోసం కాదు నేను కాల్ చేసింది, సో మ్యాటర్ ఏంటంటే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్తాను అనమాట. సో చెప్పిన తర్వాతకి సో ఇదే విషయము హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పేసి చెప్తాడు. సో అప్పుడు ఈమె అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది అనమాట. సో ఇది కామన్గా కాన్సెప్ట్. సో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసిన తర్వాతకి ఓకే, దాని గురించి పక్కన పెట్టు. సో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ నీకు చెవులు ఏం చెప్పిండని చెప్పేసి దివ్య అడుగుద్ది. అప్పుడు అంటే కదా ఈమె తనుజ అంటే కదా, సో బిగ్ బాస్ నాకు చెప్పింది ఇదే, క్యాప్టెన్సీ కంటెండర్షిప్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అని చెప్పేసి చెప్పమని చెప్పిండు అంటాడు. అన్నప్పుడు రీతు ఉంటుంది కదా, లేదు సంథింగ్ నీకు ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్, సో బట్ నీకు కవర్ చేయడం రావట్లేదు, మాకు అందరికి తెలిసిపోయింది, యు ఆర్ లయింగ్ బిల్లా అన్నట్టు మేము మాట్లాడుద్ది. సో చెప్పిన తర్వాతకి అప్పుడు తనుజ అంటే కదా, సో నాకు ఇలాంటి దాంట్లో ప్రాంక్ చేయాల్సిన అవసరం లేదు, జెన్యున్గా చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి టైంలో నాకు అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ టైం ఏంటంటే సో బిగ్ బాస్ ఏం చెప్పిండో గదే మీకు చెప్తున్నా అని చెప్పేసి చెప్పొద్ది. చెప్పిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ రీతు ఒక మాట అంటుంది. సో ఏదైతే తనుజ చెప్పిన మాటలు మనం నమ్మితే మేబీ తను క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం తనకు ఉంటుందని చెప్పేసి చెప్పుద్ది అనమాట. తర్వాతకి దివ్య ఒక మాట అంటుంది, ఒకవేళ ఆ ఫోన్ అనేది ఎత్తిన వాళ్ళు కంటెండర్ అవడం అనేది మేబీ అది కూడా అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి అంటే నేనైతే అది ఏం చెప్పలేను, సో బిగ్ బాస్ నాకు ఏం చెప్పిండు గది మ్యాటర్, అలానే మీ ఇష్టం, ఎత్తడం ఎత్తకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి తనుజ మళ్ళీ దివ్యకి ఆన్సర్ చేస్తుంది. తర్వాతకి ఇమాన్యుయల్కి డౌట్ వస్తుంది, ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేస్తే మేబీ వాళ్ళు అవుట్ ఆఫ్ ఏంటిది ఆ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి మేబీ అవుట్ అయ్యే అవకాశం ఉంటుందా అని అడిగితే సేమ్ గదే ఆన్సర్ అనమాట, ఎత్తడం ఎత్తకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి నెక్స్ట్ తనుజ ఇమాన్యుయల్కి ఆన్సర్ ఇస్తుంది. సో ఈ టైంలో ఒక్కొక్కరు వాళ్ళ సో ఆ మెదడుకి పదును పెడుతుంటారు అనమాట, చాలా రకాలుగా దాన్ని రాకుతూ ఉంటారు. అందులో రాకిన పర్సన్ ఎవర్రా అంటే గౌరవ్. సో గౌరవ్ ఏమంటాడంటే వెయిట్ అంటే యాక్చువల్గా నిఖిల్ మాట్లాడుతుంటాడు అనమాట. అక్కడ ఏమని మాట్లాడుతుంటే మేబీ ఈ కాల్ నెక్స్ట్ ఎవరు కాల్ ఆన్సర్ చేస్తారో అని చెప్పేసి తను ఏదో చెప్పని ట్రై చేస్తుంటే గౌరవ్ మధ్యలో మాట్లాడి కాదు అక్కడ ఎందుకు మనల్ని ఫోన్ ఆన్సర్ చేయకుండా తను ఆపింది, సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టు మనడు హర్షవర్ధన్ లెక్క రామ్తో ఒక మాట చెప్తున్నమాట. సో రాము, ఇఫ్ యూ వాంట్ ఏ క్యాప్టెన్సీ కంటెండర్ సో డోంట్ పిక్ ద కాల్ అని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. ఫోన్ ఎత్తకు, నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ కావాలనుకుంటే ఫోన్ ఆన్సర్ ఎక్కని చెప్పేసి అంటాడు. నాకైతే చాలా నవ్వొచ్చింది జెన్యున్గా చెప్పాలంటే. సో దీని తర్వాతకి సంజన మళ్ళీ కాల్ రింగ్ అయితే సంజన కాల్ పిక్ చేస్తుంది. కాల్ పిక్ చేసిన తర్వాతకి హలో బిగ్ బాస్ అని చెప్పేసి అంటే సో కామన్గా నువ్వేం చేయలేదు, ఫోన్ ఆమెకి ఇవ్వు, రీతుకి ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. సో తర్వాతకి రీతుకు ఇచ్చిన తర్వాతకి చెప్పండి బిగ్ బాస్ అన్నప్పుడు సో తనుజ చెప్పిన దాని గురించి యాక్చువల్గా నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ రీతును అడుగుతాడు. సో నాకు అనిపించింది బిగ్ బాస్ నేనైతే నమ్మట్లేనని తన ఒపీనియన్ తను చెప్పుద్ది. అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు కదా గుడ్ జాబ్ అంటాడు, పాపం అమాయకురాలా అని అనుకున్నట్టు నాకు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గుడ్ జాబ్ అంటే అప్పుడు మేము థ్యాంక్ యూ బిగ్ బాస్ అన్నట్టు సంథింగ్ నేనే పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు ఈమె ఫీల్ అయిపోయి ఉండే. తర్వాత కంటే కదా ఎందుకు అంటే గుడ్ జాబ్ అని చెప్పిన తర్వాత దీని కంటిన్యూటీ ఏంటిదంటే ఎందుకంటే నమ్మకమే ఈ టాస్క్లో అతి ముఖ్యమైన విషయం అని చెప్పి చెప్తాడు. సో నేను కరెక్ట్గా నేను నమ్మినా, సో నా నమ్మకమే మ్యాటర్ అన్నట్టు రీతి ఫీల్ అయిపోయింది. సో లాస్ట్లో కూడా ఇంకోటి చిన్న ట్విస్ట్ ఏంటిదంటే నీకు ఇది అసలు తెలియని విషయం ఏంటంటే సీక్రెట్ టాస్క్ అది యాక్చువల్గా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అని స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి చెప్తారు. ఇదైతే మనకు ప్రోమోలో జరిగిన విషయము. ఇక మనకి ఇక్కడ కొంచెం స్పెషల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుద్ది అనమాట. సో దీంట్లో ఉన్న హౌస్మేట్స్ అందరినీ ఒక 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. సో టీమ్స్ ఏంటి అంటే బ్లూ టీము, ఆరెంజ్ అండ్ పింక్. సో ఈ 3 టీములుగా హౌస్ మొత్తం డివైడ్ అయిపోద్ది. సో ఇందులో ఆరెంజ్ టీంకి వచ్చేసరికి సుమన్ శెట్టి, శ్రీనివాస్,
కళ్యాణ్, దివ్య వీళ్ళొక టీము. నెక్స్ట్ బ్లూ టీంకి వచ్చేసరికి భరణి, నిఖిల్, డీమోన్ అండ్ రీతు. సో ఈ 4 మెంబర్స్ ఒక టీము. నెక్స్ట్ పింక్ టీంకి వచ్చేసరికి తనుజ, ఇమాన్యుయల్, రాము అండ్ గౌరవ్. సో వీళ్ళు. సో మొత్తానికి 12 మెంబర్స్ 3 టీమ్స్గా పర్ టీమ్ 4 మెంబర్స్గా డివైడ్ అయిపోతారు. సో ఇందులో ఫస్ట్ టాస్క్ ఏంటిదంటే వీళ్ళకి ఇచ్చిన టాస్క్ లిఫ్ట్ ద వెయిట్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తారు. సో ఈ టాస్క్లో 3 టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వస్తారు. సో ఎవరెవరంటే ఇమాన్యుయల్, నిఖిల్ అండ్ దివ్య. సో కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ టాస్క్ ఇది కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో ఐటమ్స్ని వీళ్ళు వెయిట్ చేస్తూ లిఫ్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో దీంట్లో లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు ఆ టాస్క్ విన్నర్ అనమాట. సో ఈ టాస్క్లో విన్ అయింది ఎవరంటే ఇమాన్యుయల్ ఈ టాస్క్లో విన్ అవుతాడు. సో మిగతా వారితో కంపేర్ చేస్తే తను చాలాసేపు వాటిని బ్యాలెన్స్ చేయడంతో తను ఈ టాస్క్లో గెలుస్తాడు. గెలిచిన తర్వాతకి బిగ్ బాస్ మనోడికి స్పెషల్ పవర్ ఇస్తాడు. సో ఆ స్పెషల్ పవర్ ఏంటిదంటే సో ఈ టాస్క్ నువ్వు గెలిచినా కాబట్టి రిమైనింగ్ 2 టీమ్స్ నుంచి నువ్వు ఎవరినో ఒకరిని ఏదైతే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది కాబట్టి దాని నుంచి నువ్వు వాళ్ళను బయటకు పంపించే ఆ పవర్ నీకు ఉంటుందని బిగ్ బాస్ ఇక్కడ తనకు చెప్తాడు. ఎవరికి? ఇమ్మాన్యుయల్ చెప్తాడు. ఇమ్మాన్యుయల్ చెప్పినప్పుడు తను ఏం చేస్తాడంటే కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకొని కళ్యాణ్ని ఈ రేస్ నుంచి బయటకు పంపిస్తాడు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ సుమన్ శెట్టికి ఇస్తాడు. ఆ సీక్రెట్ టాస్క్ ఏంటిది అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఆ సీక్రెట్ టాస్క్ని సుమన్ శెట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు మ్యాటర్. సో ఇదైతే వీడియో విత్ ప్రోమో అండ్ కొన్ని అప్డేట్స్. సో ఇదైతే ఇలాంటి అప్డేట్స్ మనం రెగ్యులర్గా పెట్టేసుకుంటూ పోతాం. సో వీడియో చూడండి. వీడియో నచ్చినాక ఎలాగ నచ్చుద్ది అనుకుంటున్నాను కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మాత్రం మర్చిపోకండి.